వారికి ఆయన కనపడి వారికి కావలసిన ప్రతి మేలులను ఆయన చేసి వారిని విడిపిస్తాడు. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటా తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. అంటే మనము అనేక ప్రాంతాలలో అనేక విధములుగా మనము పరిష్కారాలు వెతుకుతాం. కానీ దేవుని వద్దకు దేవునిలో ఉండి మనం పరిష్కారాలు వెతకాలి. అంటే మొదటిగా దేవుని వెతికి తర్వాత మనం అడుగు వేయాలి. వేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మీరు నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. ద్రాక్షవల్లి ఏ విధంగా తీగ ద్రాక్షవల్లితో వాళ్ళు నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, తనంతట తానే అంటే చాలామంది అనుకుంటారు, నేనే నా అంతలా నేనే కష్టపడ్డాను, నా అంతలా నేనే సమకూర్చుకున్నాను, నా అంతలా నేనే బాగా చదువుకున్నాను, నా అంతలా నేనే ఇంత ప్రయోజకుడిని అయ్యాను అని చాలామంది అనుకుంటారు. కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అది లోక సంబంధంగా చూసుకుంటే చాలా ఫలించారు, చాలా అభివృద్ధి పొందారు అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు అంతగా ఫలించలేదు. ఎందుకంటే దేవుని మొదటిగా వారు వెతకలేదు. దేవుని నీవు మొదటిగా వెతికినట్లయితే, అందుకే అంటున్నాడు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అంటే ఇక మీరు కూడా ఫలించరు. ఎందుకంటే మీరు నాలో ఉంటే మీరు ఫలిస్తారు. ఏ విధంగా అయితే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఫలించదు. కాబట్టి మీరు నాకు వేరుగా ఉండి ఫలించలేరు అంటున్నాడు. మీరు నాకు వేరుగా ఉండి ఫలించలేరు. కాబట్టి తీగ ఏ విధంగా అయితే అది ఫలించదో, మీరు కూడా ఎప్పుడైతే నాలో అంటుకట్టి ఉంటారో, ద్రాక్షవల్లిని నేనే. ఇక్కడ 5వ వచనము 15:5, యోహాను 15:5, జాన్ చాప్టర్ 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను వాని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు.